మలుపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి మరియు ప్రొద్దుటూరు మూగ చెవుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. వృద్ధులకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల సమయంలో పెన్షన్ పెంపు హామీ ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంపు చేసి 1వ తేదీనే పంపిణీ చేయడం జరిగింది. కావున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అనబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో పాలాభిషేకం ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జి శ్రీనివాసులు, కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కాంట్రాక్ట్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షాకీర్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు పెంచిన పెన్షన్ ఎంతో సంతోషాన్ని, మనోధైర్యాన్ని కల్పించారని చెప్పారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టము 2016 పక్కాగా అమలు చేసి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే విధంగా చొరవ చూపించాలని, రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు. అదేవిధంగా పెన్షన్ పెంపుకు సహకరించిన ఎన్డీఏ కూటమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉద్యమాల పోరాటయోధుడు మాన్యశ్రీ మందకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ కిషోర్, వెంకటలక్ష్మి, ఖాదర్ బి, కేశవ, లక్ష్మి, అస్లాం, మహబూబ్ బాషా, వెంకట సుబ్బయ్య, హనుమంతు, సత్యనారాయణ, మురళి పాల్గొన్నారు. ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ముందు apa yang bagian akhirnya mau bagian akhirnya rah ఈరోజు ప్రొద్దుటూరు అనబిసెంట్లో ఉన్నాం. ఇక్కడ వికలాంగులు అంటే మూగివారు, చెవిటివారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఉన్నాం. దాదాపు 70-80 మంది ఉన్నారు. వారి ఆనందం అంతులేనిదిగా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ప్రచార నిమిత్తము మాట ఇచ్చారు. మేము గవర్నమెంట్ వస్తానే మా చేతుల మీద వికలాంగులకైతేనేమి, మూగివారికి, ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ప్రకారము 3,000 ఉన్నటువంటి పింఛన్ 4,000కి ఇచ్చాడు. అలాగే వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చాడు. ఆ రోజు మాట చెప్పాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఆ మాట ప్రకారము ఈరోజు వాళ్లకు మొన్నటి దినం 1వ తారీఖు మధ్యాహ్నానికి పింఛన్లు దాదాపు ఆల్మోస్ట్ 80-90% ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులకు గౌరవనీయులు మన పెద్దలు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యారు. వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ నేను ఆయనతో చర్చించి వీళ్ళందరికీ ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆయన ద్వారా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా వీళ్ళకు మాట ఇస్తున్నాను. నన్ను ఇక్కడికి పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, మన పెద్దలు వరదరాజరెడ్డి గారు అయితేనేమి, వారి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వారికి నా చేతుల మీద పాలాభిషేకం చేయడం చాలా గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. అలాగే ఏదైనా సమస్యలు ఉంటే వికలాంగులకు శక్తి వంచన లేకుండా నేను చేస్తాను. పెద్దలు గౌరవ నంద్యాల వరదరాజరెడ్డి గారితో, మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఏదైనా వాళ్ళకి చిన్న చిన్న కోరికలు, సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి పిలిపించి నా చేతుల మీద ఈ ప్రోగ్రాం జరిపించి కేక్ కట్ చేయించినందుకు వారికి ఇక్కడికి వచ్చినటువంటి వికలాంగుల సోదరులకు అందరికీ కూడా పేరు పేరున
ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్మాంజలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ జిందాబాద్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఈ దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ జీవన విధానాన్ని, వీళ్ళ జీవన అవసరాలను గుర్తించుకొని 6,000 రూపాయల పెన్షన్ను పెంచుతూ ఈ నెల నుంచి వీళ్ళందరికీ కూడా వితరణగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది అభినందనీయం. మొత్తం వికలాంగులే కాదు, దివ్యాంగులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు శ్లాఘిస్తున్నారు. ఆనందంగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిణామాలు రావడం అనేది కూడా దివ్యాంగులకు ఒక వరం లాంటిది. వాళ్ళ జీవన ఏ విధంగా కూడా ఇబ్బంది లేని జీవన విధానానికి ఈ మొత్తం సరిపోతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మిగతా సౌకర్యాలతో పాటు ఈ సౌకర్యం కూడా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా అధ్యక్షుడు సాకిర్ గారికి, భాషా గారికి, దివ్యాంగులందరి సోదరికి నా నమస్కారములు. ఈరోజు దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు జీతము, వీళ్ళకు దివ్యాంగులకు పెన్షన్ చాలా శుభచేయకము. అదేవిధంగా మొన్న వృద్ధాప్య పింఛన్కు 3,000 నుంచి దప్పరం రీజ్ చేసి 7,000 దాకా పింఛన్ చేసి వాళ్ళకు రేపు నెల నుంచి 4,000 పింఛన్లతో చేసి వాళ్ళకు కానీ వృద్ధాప్య పింఛన్లకు చాలా ఇది శుభసూచకంగా నేను పరిగణిస్తున్నాను. అంతేవిధంగా దివ్యాంగులకు చాలా వీళ్ళకు ఉపయోగాలు చాలా వీళ్ళకు ఉపయోగించాలని కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఇబ్బందులు, చాలా దీనస్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఇదే కాక సైక్లింగ్లు కానీ ఏమైనా వీళ్ళకి వచ్చే చెవిటి మిషన్లు కానీ దానికి కానీ సైక్లింగ్లు కానీ వీళ్ళకి దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి ఇచ్చి సహాయాలు పడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు అన్న శివచంద్ర మీదతో పాలాభిషేకం చేసి ఈరోజు వీళ్ళకు మనం దివ్యాంగులకు కోరుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఈరోజు దివ్యాంగులకు 6,000 పెన్షన్ పెంచిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంది, కూటమి ప్రభుత్వంది. దివ్యాంగులు 3,000తో బతుకుబండి ఈడుస్తున్నారు. ఈరోజు 6,000 పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దివ్యాంగులు పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులు అందరూ కలిసి, మూగా చెవిటి అందరూ కలిసి, ఒక వికలాంగులే కాదు మూగడా చెవిటి అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రరెడ్డి అన్న గారు, సార్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, మన అడ్వకేట్ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు కూడా వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల దివ్యాంగులకు ఇంకా మరింత మేలు జరగాలని, ఈ ప్రొద్దుటి నియోజకవర్గంలో దివ్యాంగులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు కూడా తీర్చాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలా విధంగా దివ్యాంగుల 2016 చట్టం తక్షణమే ఈ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వమైన దివ్యాంగులకు ఏడన్నా ఖాళీగా ఉంటే ఈ పోస్టులు అన్నీ దివ్యాంగుల కోసం భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో మన శివచంద్ర అన్న ద్వారానే ఈ కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు అయినా దివ్యాంగులకు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.